రాష్ట్రంలో 5 ఇచ్చినప్పుడు కనీసం మనకు ఒకటి తక్కువ ఇచ్చిన కానీ ఏ ఒక్క పేరు కూడా కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదు. ఇది మాకు కొంచెం బాధ కలిగించింది. ఈ రాష్ట్రము ఆ రాష్ట్రము ఈ ప్రాంతము ఆ ప్రాంతం అని చెప్పి ఎటువంటి ఆలోచన ఉండదు. పద్మశ్రీ అవార్డు వచ్చేటువంటి స్థాయి వ్యక్తులను పంపిస్తారు. అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ చేసిన విషయంలో గద్దర్ ఎట్లిస్తాం, మీరు వంతం ఇస్తామేందా? మొగుడు కొట్టాడని కాదట, తోటి కోడలు నవ్వినందుకు ఏడ్చిందంటనే సామెత గుర్తుకు వస్తుంది తెలుగు రాష్ట్రాల్లో పద్మ పురస్కారాలపై లొల్లి చూస్తుంటే. వాళ్ళకి 5 ఏంటి, మాకు 2 ఏంటి, ఇది రాజకీయం కాదా అంటూ పురస్కారాల లొల్లికి తెరలేపింది తెలంగాణ. 2025 ఏడాదికి గాను కేంద్రం పద్మ పురస్కారాలను ప్రకటించిన విషయం తెలిసిందే. మొత్తం 139 మందిని ఎంపిక చేయగా తెలుగు రాష్ట్రాలలోని ఏపీ నుంచి 5, తెలంగాణ నుంచి 2, మొత్తం 7 పద్మ పురస్కారాలకు ఎంపికయ్యారు. తెలంగాణ నుంచి 2 మాత్రమే పద్మ పురస్కారాలకు ఎంపిక చేయడంపై అక్కడ సీఎం రేవంత్ రెడ్డికి కోపం వచ్చింది. మరి కోపం రాదా? ఆంధ్రాకు 5, తెలంగాణకు 2 ఇస్తే ఊరుకుంటారా? పద్మ అవార్డులు ఇచ్చిన 2తో పాటు అందశ్రీ, చుక్కా రామయ్య, గద్దర్, గోరటి వెంకన్న లాంటి పలువురు ప్రముఖులను తాము ప్రతిపాదించినా కేంద్రం పరిగణన చేయకపోవడం దారుణమని రేవంత్ ఫైర్ అవుతున్నారు. పక్క రాష్ట్రంలో 5 ఇచ్చినప్పుడు కనీసం మనకు ఒకటి తక్కువ ఇచ్చిన 4 ఇచ్చినా కూడా ఈ పెద్దలందరికీ గౌరవం దక్కు ఉండేది. నేను తొందరలోనే ప్రధానమంత్రి గారికి లేఖ రాయబోతున్నా. పుండు మీద కారం జల్లినట్టు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ వైల్డ్ ఫైర్ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం పంపించిన పేర్లను కేంద్రం పరిశీలించి అర్హులకే అవార్డు ఇస్తుందని, ఏ పేరు పంపితే ఆ పేరుకు ఇవ్వరని కౌంటర్ అటాక్ చేశారు. గద్దర్ ప్రస్తావన తెస్తూ ఆయనకు అవార్డు ఎలా ఇస్తాం, ఆయన భావజాలం ఏంటి, ఎందరో బీజేపీ నేతలను చంపిన వ్యక్తుల్లో గద్దర్ ఒకరు, బరాబర్ ఆయనకు పద్మ అవార్డు ఇవ్వమని కుండ బద్దలు కొట్టారు. దీంతో ప్రతిభకు తార్కాణంగా చెప్పుకునే పద్మ అవార్డులు రాజకీయమయ్యాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ చేసిన విషయంలో గద్దర్ ఎట్లిస్తాం, మీరు వంతం ఇస్తామేందా? అవార్డ్స్ భయపడే ప్రసక్తి లేదు, వెనుకపోయే ప్రసక్తి లేదు. పద్మ అవార్డులపై అసంతృప్తి రావడం ఇదేం కొత్త కాదనుకోండి. పద్మ అవార్డులు ప్రకటించిన ప్రతిసారి ఏదో ఒక లొల్లి తెరపైకి వస్తూనే ఉంటుంది. ఎవరో ఒకరు తమకు అన్యాయం జరిగిందంటూ కామెంట్స్ చేస్తూ ఉంటారు. గతంలో ఆందోళనలు చేసిన దాఖలాలు కూడా ఉన్నాయి. సరే, ఈ గొడవంతా పక్కన పెడితే అసలు పద్మ అవార్డులకు గైడ్ లైన్స్ ఏంటి, లిస్టు ఏ ప్రాతిపదికన తయారు చేస్తారో ఒకసారి చూద్దాం. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నిర్వహించే పద్మ అవార్డుల పోర్టల్ ప్రకారం జాతి, వృత్తి, కులం, లింగంతో సంబంధం లేకుండా భారతదేశంలోని ఏ పౌరుడైనా ఈ అవార్డులకు అర్హులు. కానీ ప్రభుత్వ ఉద్యోగులు, పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్లో పనిచేసే వాళ్ళకి ఈ అవార్డు పొందే అర్హత ఉండదు. కానీ ఈ రూల్లో డాక్టర్లకు, సైంటిస్టులకు ఎగ్జంప్షన్ ఉంది. కళలు, సామాజిక సేవ, ప్రజా వ్యవహారాలు, సైన్స్, వాణిజ్యం, వైద్యం, సాహిత్యం, క్రీడలు మొదలైన ఏ రంగాల నుండి అయినా ఈ అవార్డు గ్రహీతలను ఎంపిక చేయవచ్చు. ప్రతి సంవత్సరం ఇచ్చే మొత్తం పద్మ అవార్డుల సంఖ్య 120కి దాటకూడదనేది ఓ రూల్. అయితే మరణానంతరం ఇచ్చే అవార్డులు మరియు ఎన్ఆర్ఐలకు ఈ లెక్కలో మినహాయింపు ఉంటుంది. ప్రతి సంవత్సరం అవార్డు జాబితా కోసం మే 1 నుంచి సెప్టెంబర్ 15 మధ్య అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు మరియు ఇతర విభాగాల నుండి సిఫార్సులను కోరుతారు. దీనికంటే ముందు భారతరత్న, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీతలు, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్, సెంట్రల్ అండ్ స్టేట్ మినిస్టర్స్, చీఫ్ మినిస్టర్స్, గవర్నర్స్, మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ పద్మ అవార్డుల కోసం ప్రైవేట్ పర్సన్స్, సంస్థల పేర్లను కూడా రికమెండ్ చేయొచ్చు. ఇక్కడతో ఆగిపోలేదు, సెల్ఫ్ నామినేషన్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. టోటల్గా వీటన్నింటి నుంచి విజేతలను ఎంపిక చేస్తారు. పద్మ అవార్డుల ఎంపిక కోసం ఓ కమిటీ కూడా ఉంటుంది. ఈ కమిటీకి కేంద్ర కేబినెట్ కార్యదర్శి లీడర్గా ఉంటారు. హోం కార్యదర్శి, రాష్ట్రపతి కార్యదర్శి మరియు 4 ప్రముఖులు సభ్యులుగా ఉంటారు. వీళ్ళు విజేతలను షార్ట్ లిస్ట్ చేసి ఆ పేర్లను ప్రైమ్ మినిస్టర్కు, ప్రెసిడెంట్కు ఆమోదం కోసం పంపిస్తారు. వాళ్ళ ఆమోదంతో అవార్డులను ప్రకటిస్తారు. అవార్డు గ్రహీతలకు ఎలాంటి నగదు బహుమతి ఉండదు. రాష్ట్రపతి సంతకం చేసిన సర్టిఫికేట్తో పాటు ఓ పథకం అందజేస్తారు. అయితే ఈ ఎంపిక ప్రక్రియలో ప్రభుత్వాలు రాజకీయం చేస్తున్నాయని కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపై మీ కామెంట్ ఏంటి? కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇది ఇవాల్టి స్టోరీ. ఇలాంటి స్టోరీస్ కోసం మైత్రి మీడియాను ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ ప్రదీప్ సైనింగ్ ఆఫ్.